తెల్లవారుజామున 6:30 అయ్యేసరికి మేడ పైన ఏదో సౌండ్ వచ్చింది. పైకి ఎక్కేసరికి బిల్లు అనుకుని ఉండిపోయాము. అప్పుడు ఒక బెడ్ పడింది. వెంటనే చిన్నపిల్లలు కిందన పడుకున్నారు. వెంటనే తీసుకొచ్చి బయట పెట్టేసేలోపు బిల్డింగ్ పడిపోయింది. ఎవరికి హాని అవ్వకుండా బయటకు తీసుకొచ్చాము. తిరిగి పెద్దలు వచ్చి ఏదో నష్టం చేయాలని కోరుచున్నాం. గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయతీ విశాఖ గ్రామీణ బ్యాంక్ వీధిలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున గుంట్రెడ్డి విమలారాణి గారి 2వ అంతస్తు బిల్డింగ్ వెనక వైపు నుండి వచ్చి తంగుడు పకీర్నాయుడు గారి ఇంటి వైపు పడిపోయింది. అదే సమయంలో ఆ రేకు షెడ్ కిందన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉండడం కూడా జరిగింది. దేవుడి దయ వల్ల ఘోర ప్రమాదం తప్పింది. ప్రాణాపాయం ఏమీ లేదు. భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది. ఈ మధ్య కురుస్తున్న వర్షాల వల్ల ఈ ప్రమాదం ఏర్పడింది. అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం గతంలో వాళ్ళకి కూడా హెచ్చరించడం జరిగింది. ఇదే బిల్డింగ్ అనేది పడిపోద్దని కూడా ముందే చెప్పారంట. ఆ విషయాన్ని వాళ్ళు పట్టించుకోకుండా ఉండడం వల్ల ఈరోజు పెద్ద ప్రమాదం ఏర్పడింది.